హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోయా టీవీ. ఈరోజు మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్, అది మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ విధానం ఈ వీడియోలో చూద్దాము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. దీనికి ముందుగా 2 మీడియం సైజు మామిడికాయలను తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఆ తరువాత పావు కప్పు పాలల్లో 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించుకొని పాలు మరిగించుకోవాలి. నేను 1/2 లీటర్ తీసుకున్నానండి. పాలు బాగా మరిగాక అందులో 1/2 కప్పు షుగర్ను యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత ముందుగా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న పాలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత పాలను ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి పాలను చల్లార్చుకోవాలి. పాలు పూర్తిగా చల్లారిన తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కాచి చల్లార్చుకున్న పాలను అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న మామిడికాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఆ తరువాత పాల నుండి వచ్చిన మీగడను ఇందులో యాడ్ చేసుకోవాలి. దానివల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది స్మూత్ టెక్చర్తో వస్తుంది. ఆ తరువాత ఈ మొత్తాన్ని మిక్సీ పట్టినట్లయితే ఈ విధంగా స్మూత్ టెక్చర్తో వస్తుంది. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో 2 గంటల వరకు ఉంచాలి. 2 గంటల తరువాత డీప్ ఫ్రిడ్జ్ నుండి తీసిన ఈ మిశ్రమాన్ని మరొక్కసారి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా థిక్ క్రీమ్లా వస్తుంది. తరువాత ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 8 గంటల వరకు స్టోర్ చేయాలి. ఒక రాత్రంతా ఉంచినట్లయితే ఐస్ క్రీమ్ ఇంకా బాగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత బాగా వచ్చిందో. చూస్తుంటే నోరు ఊరిపోయేలా ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ తయారీ మన ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. దీన్ని బాదం పప్పుతో గార్నిష్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.